వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రూట్ మార్చుకున్నాడు. ఎంతమంది సలహాదారులున్నా తన సొంత వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన టార్గెట్ అపోజిషన్ పార్టీలే. అన్ని పార్టీలు ఒక్కటైనా తగ్గేదేలే అంటున్నాడు. తన వ్యూహ రచనలో ముఖ్యమైనది టీడీపీ జనసేన కూటమిని చీల్చడమే. పొత్తులను విఫలం చెయ్యాలి. అందుకే వైసీపీని వీడి వెళ్లిన తన ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులను వెనక్కి పిలిపించుకుంటున్నాడు. వారికి సీటు ఇవ్వని పక్షంలో వారికి ఏమి కావాలో ఇచ్చేందుకు భరోసా ఇస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నుంచి వెళ్లకుండా చూడాలి. వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలి. అందులో భాగమే మంగళగిరి నియోజకవర్గ ఆపరేషన్. ఆళ్ల రామకృష్ణారెడ్డిని వెనక్కి రప్పించడంలో సక్సెస్ అవడంతో లావు శ్రీకృష్ణ దేవరాయలను కూడా రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒంగోలు విషయానికి వస్తే బాలినేనిని కూడా తన మార్గంలోకి తెచ్చుకున్నట్లే. జగన్ నయా వ్యూహానికి టీడీపీ కూటమి ఆలోచనలో పడింది. ఏది ఏమైనా జగన్ ఒక మెట్టు దిగి తనను నమ్ముకుని తన వెంట నడిచిన వారిని ఇప్పటివరకు దూరంగా పెట్టడం రాజకీయం కాదని తెలుసుకున్నాడు. వైసీపీలో అసమ్మతి వర్గంను జగన్ ఎప్పుడైతే బుజ్జగించడం మొదలుపెట్టాడో వారు కూడా కాస్త ఆలోచనలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారినా పెద్దగా ప్రయోజనం ఉండదు అనుకున్నారు. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు పార్టీ మారి పడిన కష్టాలు ప్రత్యక్షంగా చూశారు. అందుకే అధినాయకుడు ఇచ్చిన హామీ మేరకు సొంత పార్టీలోనే ఉండేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ సీట్ల కేటాయింపులో ముందుంది. ప్రచారంలో కూడా దూసుకుపోతోంది. ఇక టీడీపీ కూటమి విషయానికొస్తే ఇప్పటివరకు సీట్లు కేటాయింపు జరగలేదు. పొత్తుల్లో ఎవరికి ఎన్ని సీట్లు అన్నది నిర్దిష్టంగా ప్రకటించలేదు. అంతర్గతంగా అనుకోవడమే తప్ప బహిర్గతం కాలేదు. ఇది కూటమికి పెద్ద దెబ్బ. దీనికి తోడు బీజేపీ కూడా కూటమిలోకి చేరడంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఇస్తే ఏ సీట్లు ఇవ్వాలి అన్నది తేలలేదు. ఎన్నికలకు మరో 50 రోజులే సమయం ఉంది. సీట్ల పంపిణీ తేలకపోతే టీడీపీ జనసేన కూటమికి పెద్ద దెబ్బ తగులుతుంది అనడంలో సందేహం లేదు.